లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రధానంగా అనారోగ్య సమస్యల వల్లనే ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్లు కూడా తెలుస్తుంది. ఈ నలుగురిలో ఒకరు కూతురైనటువంటి శ్రీ జావలి 18 years, తాను ఇంకోవైపు ముగ్గురు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు నివసిస్తున్నటువంటి ఫ్లాట్ దగ్గరే ప్రస్తుతం నేనున్నాను. ఇదే ఫ్లాట్లో వాళ్ళు గత 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి శ్రీ జావిలి హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు. తను ఒకవైపు ఉబకాయం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకోవైపు వాళ్ళ మదర్ కావచ్చు, ఇంకోవైపు వాళ్ళ నితిన్ వాళ్ళ కొడుకు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా అనేక అనారోగ్య సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎక్కువ కూడా బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. దీంతో మనస్తాపానికి గురై నలుగురు కూడా మరణించాలంటూ చనిపోవాలనుకుంటూ కూడా వాళ్ళు డిసైడ్ అయ్యి మొదట శ్రీజావెల్లి దిండుతోని కుటుంబ సభ్యులు అనంతరం ఇటు ముగ్గురు కూడా మొదట అయినప్పటికీ ఒకవైపు చనిపోకపోతే వాళ్ళు మరోసారి ఆ చేతులను కావచ్చు, అనంతరం వాళ్ళు ఇంకా చనిపోకపోతే వెంటనే నితిన్ వాళ్ళ ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హుటాహుటిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం కూకట్పల్లిలోని రామ్దేవ్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వాటిని కూడా సేకరించి మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి గ్లౌజెస్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఈ విధంగా వాటిని మొత్తం కూడా సేకరించుకొని తీసుకెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు వైపు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటూ కూడా ఈ యాంగిల్లో ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే ముగ్గురు కూడా చికిత్స అందిస్తున్నారు. రామ్దేవ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అటు సతీష్ కుమార్ కావచ్చు, వాళ్ళ భార్య, అదేవిధంగా నితిన్ కూడా ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తూ మొత్తం కూడా ప్రాణాలతో బయటపడ్డట్లు కూడా ప్రస్తుతం ఇప్పటికే వైద్యులు తెలిపారు. వాళ్ళు మొదటగా వాళ్లకు చనిపోకపోతే మరోసారి 4 గంటలు అయిన తర్వాత వాళ్ళకు ఏవైతే కారణంగా మోషన్స్ కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు కావడంతో వెంటనే అటు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే వాళ్ళు ఇటు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించి వాళ్ళని చికిత్స. కానీ తన కూతురు చనిపోయినటువంటి శ్రీ జావెల్లి దాదాపు 2 days వరకు కూడా డెడ్ బాడీతోనే వాళ్ళు ఇక్కడ పడుకొని ఉన్నారు. 2 days అనంతరం వాళ్ళు చనిపోవడానికి ట్రై చేశారు. కానీ కాకపోవడంతో వెంటనే అది ఇటు ఫ్రెండ్స్ కూడా తెలియడంతో వెంటనే హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు స్పృహలోకి వచ్చిన అనంతరం వాళ్ళని విచారించి దీనికి గల కారణాలు ఏంటంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం, అదేవిధంగా బిజినెస్ చేస్తున్నారు. కానీ మొదట్లో కూడా అందరూ ఆర్థిక సమస్యల వల్ల ఇది చేశారని కానీ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ కేవలం వాళ్ళు గతేళ్లను ఎవరు కూడా బయటికి రారు. అటు శ్రీజావిలి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మమ్మీ కావచ్చు, ఎవరు కూడా బయటకు వారు నడవలేని పొజిషన్లో ఉంటారు. ఉబకాయంతో వాళ్ళు పెద్ద ఎత్తున బాధపడుతుంటారు. దీనివల్ల వాళ్ళ మనస్తాపానికి గురయ్యారు. ఇంకోవైపు నితిన్ కూడా యాక్టివ్గా ఉండడు. కాలేజ్కి వెళ్తున్నారు కానీ యాక్టివ్గా ఉండరు. చాలా వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండడంతో దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన జగద్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడికే క్లూస్ టీం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, ఆ రోజు ఫుడ్కు సంబంధించిన శాంపిల్స్ కావచ్చు, వాటిని కూడా కలెక్ట్ చేసుకున్నారు. అండ్ అటు వాళ్ళ కూతుని కూడా మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపారు. దీనికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం విచారించి గతంలో మీకు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు చెప్పారు, అసలు వాళ్ళకు కారణాలు ఏంటి అంటూ కూడా మొత్తం నలుగురు డిసైడ్ అయ్యే ఈ విధంగా చేసుకున్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ దీనికి గల కారణాలు ఏంటి, ఏమైనా అనారోగ్య సమస్యల వల్లనే ఇంకే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ప్రస్తుతం ఆ యాంగిల్లో అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెనపర్సన్ అశోక్తో కలిసి శిల్ప ఆర్టీవీ, హైదరాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store